అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఇవాళ వచ్చేసి మనం గుంతకల్‌లో ఉన్న ఆర్‌సీఎం చర్చిని అయితే చూడబోతున్నాం అండి. ఇది ఎంట్రన్స్ అండి ఇది. ఇది మన గుంతకల్ పట్టణంలోనే ఒక మహా అద్భుతమైన మందిరం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది 1999లో ఈ యొక్క మందిరాన్ని అయితే నిర్మాణం అయితే చేసిన్నారు. మన గుంతకల్ పట్టణంలో ఒకే ఒక ఆర్‌సీఎం చర్చ్ అయితే ఉందండి. ఇదైతే మన రైల్వే స్టేషన్ రూట్‌లో వెళ్ళేటప్పుడు మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో అయితే వస్తుందండి ఈ యొక్క మందిరం. అండ్ మందిరం ఫ్రంట్‌లో వచ్చేసి ఇలా అరుగులైతే వేశారండి కూర్చోవడానికి. చాలా ప్రశాంతమైన వాతావరణం. అన్నిటికంటే హైలైట్ ఏందంటే యేసుక్రీస్తు వారి బొమ్మ ఏదైతే ఉందో ఆ పైన చర్చ్ పైన అది సూపర్బ్ అండి. అలా బ్యాక్‌గ్రౌండ్‌లో స్కై కనపడుతూ చాలా అద్భుతంగా ఉంది ఈ లొకేషన్ అయితే. అండ్ చర్చ్ ముందర వచ్చేసి ఇలా అన్ని యానిమేషన్స్‌తో కూడిన బొమ్మలైతే ఇక్కడ పెట్టారండి. ఒక్కొక్కటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ ప్రదక్షిణ అంతా కూడా ఇక్కడైతే స్టెప్ బై స్టెప్ పెట్టారండి. అండ్ ఇక్కడ దేవదూతల యొక్క విగ్రహాలు కూడా చాలా బాగున్నాయండి. అవి కూడా చాలా బాగా నీట్‌గా బిల్డ్ చేపించారు అవి. ఒక్కసారైనా ఈ యొక్క మందిరాన్ని ఖచ్చితంగా విజిట్ చేయాలండి. గుంతకల్ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు ఒక్కసారైనా ఈ యొక్క మందిరాన్ని విజిట్ చేయండి. మన రైల్వే స్టేషన్‌కి వెళ్ళేటప్పుడు మనకి లెఫ్ట్ సైడ్‌లో వస్తుందండి ఈ యొక్క మందిరం. అండ్ ఇక్కడ ఈ యొక్క చర్చి ప్రెమిసెస్‌లోనే మనకు సెయింట్ మేరీస్ స్కూల్ కూడా ఇక్కడే ఉందండి. గుంతకల్‌లో ఉండే సెయింట్ మేరీస్ స్కూల్ ఏదైతే ఉందో అది కూడా ఆర్‌సీఎం చర్చ్ లోపల ఆ యొక్క క్యాంపస్‌లోనే ఉందండి. అది కూడా మీకు చూపిస్తాను. చూసారు కదండి, రిజరక్షన్ వరకు కూడా ఆ యొక్క యానిమేషన్‌తో కూడిన విగ్రహాలు అయితే ఇక్కడ పెట్టారు. అండ్ ఇదేనండి సెయింట్ మేరీస్ హై స్కూల్. ఇదంతా స్కూలేనండి. అండ్ అది మనకు మెయిన్ ఎంట్రన్స్ గేట్ అండి అక్కడ ఉండేది. అండ్ ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఎవరైతే సిస్టర్స్ ఉంటారో వాళ్ళందరూ ఉండటానికని ఇక్కడ ఒక బిల్డింగ్ అయితే నిర్మాణం చేశారండి. సిస్టర్స్ అందరూ కూడా అక్కడే ఉంటారు. అండ్ ఇది వచ్చేసి ఒక గుహ అండి. ఇదంతా స్టోన్ బిల్ట్ ఏం కాదు. మామూలుగా మన సిమెంట్‌తోనే అయితే దీన్ని అయితే బిల్డ్ చేశారు. కానీ దీనికి ఒక చరిత్ర అయితే ఉందండి. అది కూడా మీకు ఇక్కడ ఫోటో పెడతానండి, చూడొచ్చు మీరు దాన్ని. ఒక నీట్‌గా డీటెయిల్స్ అన్నీ అయితే ఇక్కడ వేశారు. ఒక ఇద్దరు అబ్బాయిలు వచ్చి ఇక్కడ ప్రేయర్ చేస్తున్నప్పుడు వారికి మేరీమాత దర్శనమై ఇదేనండి మీకు ఇక్కడ చూపించుచున్నాను కదా. దీన్ని మీరు ఒకసారి అట్లా స్క్రీన్ షాట్ తీసుకొనన్నా మీరు ఒకసారి నీట్‌గా చదవచ్చు. మీకు ఫోటో కూడా నేను డిస్క్రిప్షన్‌లో పెడతానండి. అప్పటి నుండి గుహ దగ్గరికి వచ్చి అయితే చాలామంది ప్రార్థన చేస్తూ ఉన్నారు. చాలామంది చీటీలు కట్టి అక్కడ గుహకైతే వేలాడదీస్తున్నారు. అండ్ ఇదైతే మన చర్చి యొక్క రైట్ సైడ్ అండి. చర్చి ముందర అయితే చాలా విశాలమైన ప్లేస్ అండి. అన్నిటికంటే ఏంటంటే ఒక ప్లెజెంట్ ఎన్వైరన్మెంట్ అయితే మనమైతే ఇక్కడైతే ఎంజాయ్ చేయొచ్చు. ఎర్లీ మార్నింగ్ చాలా మంది వస్తున్నారండి. వచ్చి ఉదయకాల ప్రార్థన అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పుడైతే మనం మందిరం లోపలికి అయితే వెళ్తున్నామండి. ఇక్కడ మీరు చూడొచ్చు సెయింట్ యానిస్ చర్చ్ ఫౌండేషన్ స్టోన్ లేడ్ బై మోస్ట్ రెవరెండ్ జి జోనియస్ డిడి బిషప్ కర్నూల్. 1999లో అయితే ఈ మందిరాన్ని అయితే నిర్మించారండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనమైతే మందిరం లోపలికి అయితే వెళ్తున్నాం. ఒకసారి మందిరం లోపల ఎలా ఉందో చూద్దాం. ఇది మెయిన్ ద్వారం అండి మందిరం లోపలికి వెళ్ళటానికి. అండ్ ఇప్పుడైతే మందిరం అయితే కొంచెం కన్స్ట్రక్షన్లో అయితే ఉందండి.
మందిరాన్ని అయితే క్లీన్ చేస్తున్నారు సిస్టర్స్ అయితే ఇక్కడ. అండ్ కొంత ఇక్కడ పని జరుగుతుండడం వల్ల మళ్ళా రండి బాబు అని చెప్పారు. ఎంట్రన్స్లో లోపల ఉన్న ఎలివేషన్ ఏదైతే ఉందో ఎలివేషన్ వర్క్ అయితే జరుగుతుందండి స్టేజ్ దగ్గర. అందుకని లోపల ఎక్కువసేపు ఉండనివ్వలేదు. పని జరుగుతుంది బ్రదర్, బయటికి వెళ్ళండి అని చెప్పేసి వాళ్ళు అయితే అన్నారు అండి. అండ్ ఇదైతే మనం మందిరంలోంచి అయితే బయటకి అయితే వస్తున్నాము. అండ్ ఇక్కడ మనం మందిరం లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే ఈ విధంగా ఒక విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేశారండి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువలో ఆయన ఉన్నప్పుడు ఎలా అయితే ఉందో ఆ విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేశారు. మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే మెయింటెనెన్స్ కూడా అలానే చేస్తున్నారండి మందిరంలో. ఎక్కడ కూడా మనకు డస్ట్ కానీ అటువంటిది ఏది చెత్త చెదరం కానీ ఏంది కనపడదండి, అంత నీట్గా పెడతారు. మెయింటెనెన్స్ అయితే చాలా సూపర్గా చేస్తున్నారు ఇక్కడ. అండ్ మెయిన్ ఏం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క మందిరాన్ని స్టోన్తో బిల్డ్ చేశారండి. ఇక్కడ మనకు కనిపించే ప్రతి వాల్ కూడా స్టోన్తో బిల్డ్ చేశారండి. అదైతే చాలా వండర్ఫుల్ అండి. ఎంత నీట్గా కూర్చోబెట్టారంటే అదంతా. ఇది ఇక్కడ కనిపించే ప్రతిది ఆ గోడ ఏదైనా కూడా అంత స్టోన్ బిల్డ్ అండి. అండ్ మేరీమాత గారు ప్రత్యక్షమైంది మొట్టమొదటిసారిగా ఈ యొక్క గుంటకల్ ఆర్సీఎం చర్చ్లోనే అని అయితే ఇక్కడైతే బోర్డు పైన అయితే రాశారు. ఇదైతే చర్చి ఫ్రంట్లో ఉన్న ప్రిమిసెస్ అండి ఇదంతా. అండ్ ఈ ఫ్రేమ్ అయితే సూపర్ అండి నిజంగా. అండ్ మన మందిరం ముందే అయితే ఈ యొక్క ధ్వజస్తంభం అయితే ఉంటుంది. ఇది ఎక్కడ ఉంటుందంటే ఎగ్జాక్ట్గా గుహ పక్కలోనే. ఎందుకంటే ఇక్కడ చాలా మంది వచ్చి కొవ్వొత్తులు అవన్నీ పెడతారండి. సేమ్ యాస్టీస్గా మనం చెప్పుకోవాలంటే ఒక గుడికి వెళ్ళినప్పుడు ఎలాగైతే మనం హారతులు అవన్నీ ఎలా ఇస్తామో సేమ్ యాస్టీస్గా అదే విధంగా అయితే ఇక్కడైతే చేస్తున్నారు. ఇదైతే మనకు మందిరానికి లెఫ్ట్ సైడ్లో ఉంటుందండి గుహ. అండ్ ఇక్కడ కూడా కొన్ని బెంచెస్ అయితే వేశారు. కొంతమంది అలాగా మా మెడిటేషన్ అయితే చేస్తూ ఉన్నారు మార్నింగ్ పూట ఇక్కడ. అండ్ ఈ ధ్వజస్తంభం అండి. ఇక్కడ మనం చూసినట్లయితే అక్కడ చాలామంది వాళ్ళ యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో చీట్లు కట్టి ఇక్కడ మన మేరీమాత ఫోటో అయితే ఏదైతే ఉందో అక్కడ వాటికైతే కట్టారండి. మీరు చూస్తుంటారు ఆ చిన్న చిన్న చీటీలు. అండ్ ఇక్కడ కొంతమంది అయితే తాళాలు కూడా పెట్టారండి. మరి విచిత్రంగా అయితే తాళాలు వేశారు. అండ్ ఇదంతా కూడా మనకు చూసేకైతే స్టోన్ బిల్డ్ అనుకుంటాం కదండి, స్టోన్ బిల్డ్ అయితే కాదు. ఇదంతా మామూలుగా మన సిమెంట్తోనే అయితే దీన్ని అయితే చేశారు. అంటే స్టోన్స్ పెట్టేసి వాటిపైన నీట్గా ప్లాస్టింగ్ అయితే వేశారు. ఇక్కడ చూసారా మీరు స్టోన్ చాలామంది అయితే బ్లాక్స్ ఉంటాయి కదండి ఇవి, అవన్నీ తెచ్చి మేరీమాత యొక్క విగ్రహం పెట్టిన దానికైతే తగిలిచ్చారు. మా శని అట్లాంటివన్నీ పోతాయి అన్నట్టు నమ్మకంతో. ఇక్కడ గుహలు అయితే ఏమైతే లేదండి. ఇదంతా మనకి ఎలా దూరం నుంచి చూసి ఎట్లుందంటే ఒక నిజమైన గుహనే అనుకుంటాం, కానీ ఇది గుహ అయితే కాదు. దీన్ని అయితే బిల్డ్ చేశారు, మాన్యువల్గా అయితే బిల్డ్ చేశారు. ఈ యొక్క మందిరం అయితే చాలా బాగుందండి, చూడ్డానికి చాలా బాగుంది. ఇక్కడ ప్రెజెన్స్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంది, ఎన్వైర్న్మెంట్ కూడా సూపర్ అండి. మరొక వీడియోతో మిమ్మల్ని అయితే మరొక చర్చ్ విజిటింగ్తో అయితే మిమ్మల్ని కలుస్తానండి. అంతవరకు సెలవు. ప్రైజ్ ద లార్డ్.